హలో అండి, హాయ్, బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనకి ఇది ప్లాంటేషన్ వెంచర్కి వెళ్ళే దారి అనమాట. ఇది మనకి హైవే పాయింట్. ఇది మనకి కరాపడ. సో కరాపడ ఇది హైవే పాయింట్ అనమాట. సో కరాపడ నుంచి మనకు సెలగం పంచాయతీ వస్తుంది అనమాట. ఇది మనకి టోటల్గా 40 ఫీట్ రోడ్డు. టోటల్గా మనకి 250 ఎకరాల ప్లాంటేషన్ వెంచర్ అనమాట. సో ఈ లోపల కూడా మీకు ఇలా చూపిస్తాను. ఫేజ్ 1, ఫేజ్ 2 ఇలా మనం లోపలికి వెళ్తాము. సో ఎంట్రన్స్ అంతా కూడా మనకి విల్లాస్ అపార్ట్మెంట్స్ వస్తాయి. సో ఇటువైపు నుంచి అంతా కూడా మనకి టోటల్ ప్లాంటేషన్ వెంచర్ అనమాట. మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నంత కూడా మనకి విల్లాస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నంత కూడా మనకి టోల్గేట్ వరకు కూడా ప్లాంటేషన్ అనమాట. ఇక్కడ ఒక టర్న్ అవుతుంది. ఈ టర్న్ మళ్ళీ స్ట్రైట్గా మనం వెళ్ళిపోవాలి. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అంత టోటల్ కూడా మొత్తం మందేని. ఇక్కడ మనకి మొక్కలు వృక్షంగా చూసుకోవడానికి వాచ్మెన్స్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ మొక్కలు స్టోరేజ్ అనమాట. మనకి రైట్ సైడ్లో మంచి గెస్ట్ హౌస్ అంతా రావడం. ఇంకా మనకి ఇదంతా కూడా ఫేజ్ 2 అనమాట. ఇదంతా కనిపిస్తుంది ఏరియా ఫేజ్ 2. మనకి ఫేజ్ 1 కొద్దిగా ముందుకు వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఫేజ్ 2 మొక్కలు వేసిన అయిపోయింది. మనకి లెఫ్ట్ సైడ్లో కూడా అంత క్లీన్గా అయిపోయింది. ఇవి వర్షాలు పడ్డాయి కదా, ఇవన్నీ కూడా మొక్కలు అవుతాయి. ఆల్రెడీ కూడా 1 ఇయర్ అయిపోయింది. కనిపిస్తున్న ఏరియా మొత్తం మంది చుట్టుపక్కలంతా కూడా చూస్తున్నారు కదా. ఈ మొక్కలన్నీ కూడా ఇది ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ఆల్మోస్ట్ సేలింగ్ అయిపోయినాయి. బట్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కి మనకి భువనేశ్వరం, అటు శ్రీకాకుళం, ఇటు మన పాత్రపురం, జరడ, ఇటు కవిటి, ఉద్దానం ప్రాంతం నుంచి మనకి చాలా వరకు బిజినెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆలోచన మీద ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మంచి అద్భుతంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ 2 సైజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 18 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు, అంటే 120 గజాలు, 140 గజాలు అనమాట. 12 మూలలకు 60 పొడవు, 12 మూలలకు 70 పొడవు. ఈ కనిపిస్తుందంటే కనిపిస్తుంది కదా మనకి గెస్ట్ హౌస్ అంతా. ఆ ఏరియా అంతా కూడా ఫేజ్ 2 అనమాట. ఇదంతా కూడా మనకి ఫేజ్ 1. చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ సైట్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గతంలో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ సైట్స్ కోసం వైజాగ్ వరకు వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమనుకోనంటే మన ఇచ్చాపురం ప్రాంతానికి చాలా అద్భుతంగా వచ్చిందనమాట. ఇటువైపు మనకి సున్నాపురం బీచ్ ఒకటి మనకి సెంటర్ పాయింట్. ఇటు మనకి పలాస, సోంపేట దగ్గర ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అది మనకి సెంటర్ పాయింట్. అలాగే మూలపేట దగ్గర పోర్టు. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా కలిసి వచ్చిన అంశాలు అనమాట. ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని చేసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి లైఫ్ ఇచ్చే వాళ్ళం అవుతాం నేను చెప్పి కోరుకుంటున్నాను. ఒకసారి రండి, చూడండి, దాని తర్వాత మీ యొక్క నిర్ణయాన్ని మీరు తెలియజేయగలరు. హరే కృష్ణ.